ఇప్పుడు మనం బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌లో వచ్చేసేసరికి భువనేశ్వర్ బోత్ సైడ్స్ స్వింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్. ప్లస్ మనకి ఉమ్రాన్ మాలిక్ పేస్‌తో బీట్ చేయగలడు. అట్లనే నటరాజన్, అట్లనే కటర్స్ గానియండి, నకుల్ బాల్స్ గానియండి, డిఫరెంట్ వేరియేషన్స్ ఏసి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తాడు. దానివల్ల ఏంటంటే వికెట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఈసారి కొంచెం ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. అట్లా అని చెప్పేసి కేకేఆర్ గూడా ఏం తక్కువ కాదు. దాంట్లో గూడా అందరూ స్టార్ బౌలర్స్ ఉన్నారు. స్టార్ పర్ఫార్మ్ చేసే వాళ్ళున్నారు. పెద్ద పెద్ద హిట్లు కొట్టే రసూల్ గానియ్యండి, మన సునీల్ నరైన్ గానియ్యండి, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో హెడ్ టు హెడ్ చూసుకుంటే మాక్సిమం ఇప్పుడైతే కేకేఆర్ సైడే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళది హోమ్ పిచ్ ప్లస్ దాంట్లో కొంచెం పెద్ద పెద్ద హిట్స్ కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఎస్ఆర్‌హెచ్ గూడా అంత తక్కువేం గాదు. వీళ్ళు గూడా చేజింగ్ అయితే బావుంటది. డిఫెండింగ్ అంటే. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్‌లో బౌలర్స్ భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గానియండి. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ అంత ఎక్స్‌పీరియన్స్ లేదు.